షోరూంకి ఎలా అయినా సరే వెళ్లాలని ఆలోచిస్తున్న రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన బాలు మీనా. రోహిణి చంప పగలగొట్టిన మీనా. అసలు మీనా ఎందుకని చంప పగలగొట్టిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక మనోజ్ అయితే ఇంకొంచెం నువ్వు ఆపుతావా, ఆ రోహిణి భజన ఆపుతావా ఆపవా, రోహిణి నీకేమన్నా డబ్బులు ఇచ్చిందా, నా దగ్గరికి వచ్చి ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని మనోజ్ అడిగేసరికి, నేను ఆవిడ డబ్బులు ఇచ్చినా అమ్ముడిపోనురా, నీకు తెలియకపోతే వదిలే, నా గురించి తెలుసు కూడా నువ్వు మాట్లాడావంటే ఇంక నేను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను కదా, నాకు రోహిణి డబ్బులు ఇవ్వలేదు. ఏం కాదు, రోహిణి ఉన్నప్పుడు కొంచెం బిజినెస్ బాగుండి మీకు డబ్బులు బాగా వచ్చాయి. ఎందుకంటే రోహిణి ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. తను ఆలోచించి ఈ స్టాక్ తెప్పించాలి, ఆ స్టాక్ తెప్పించాలి అని స్టాఫ్కి చెప్పడం, వచ్చిన కస్టమర్స్ని లవ్లీగా రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ నా కళ్ళారా చూశాను. అక్కడ రోహిణి ఎందుకు వచ్చి చేసింది అంటే నీకోసమే కదా చేసింది. సరే, తను డబ్బున్న అమ్మాయి అని అబద్ధం ఆడింది, నీకు చెప్పలేదు, సరే ఒప్పుకుంటాను. కానీ నువ్వు తనని ప్రేమించావా లేకపోతే తన డబ్బుని ప్రేమించావా అని మనకంటే అడుగుతుంటే, నేను తననే ప్రేమించాను రా, డబ్బునెందుకు ప్రేమిస్తాను. మరి నువ్వు తనని ప్రేమించినప్పుడు తను అబద్ధాలు ఆడితే ఏముంది, నిన్ను కావాలని నీ దగ్గర డబ్బులు కొట్టేసి పారిపోలేదు కదా నీ మాజీ లవర్లాగా. తను నీతో పాటే ఉంది, నిన్ను ఎదిగిస్తూ తను కూడా నీ వెనకాతలు ఎదుగుతూ వచ్చింది. ఇంకేం కావాలరా నీకు? అలాంటి సపోర్టివ్ భార్య ఉండాలి అని కోరుకోవాలే కానీ ఇలా ఎందుకని చెప్పేసి నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావు. ఇంట్లో మీ అమ్మగారు తనతో మాట్లాడొద్దు, తనతో ఇలా చేయొద్దు అని నీకేమైనా చెప్పారా అని మనకంటే అడిగేసరికి, ఏం చెప్పమంటారా బాబు, తట్టుకోలేకపోతున్నాను ఇంట్లో టార్చర్. ఒక పక్క నుంచి మా అమ్మ, ఒక పక్క నుంచి రోహిణి, ఇద్దరిలో ఎవరి సైడ్ వెళ్ళాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకెందుకులే, రోహిణి ఎలాగా మోసం చేసింది కదా అని తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా మానేశాను అని మనోజ్ చెప్తుంటే, రే తను ఇప్పుడు చాలా డీప్గా దాన్ని క్షమించు అన్న థాట్లో ఉంది. నువ్వు ఈ టైంకి తను అలా వదిలేస్తే ఇక నీ ఇష్టం. మీ షాప్లో సేల్స్ పెరగాలంటే రోహిణి ఇక్కడ ఖచ్చితంగా రావాల్సిందే అని ఇక మనకంటే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు వాళ్ళ గురించి అందరి గురించి ఆలోచించి, వీళ్ళందరూ చెప్పారు నేను వినలేదు, ఇప్పుడు తిని చెప్తే నేను ఎందుకు వినాలి, నేను వినను, నేను మా అమ్మ తరపునే ఉంటాను అని మనసులో అనుకొని ఇక తన పని తను చేసుకుంటూ ఉంటాడు మనోజ్. స్టాఫ్ మాత్రం అలా మనోజ్ని చూస్తూ ఉంటారు. ఏంటి నా ముఖంలో ఏం కనిపిస్తున్నాయి మీకు, సోఫాలో చైర్లు ఏమన్నా కనిపిస్తున్నాయా, వెళ్ళండి, వెళ్ళి ఫర్నిచర్ క్లీన్ చేసి ఎవరన్నా కస్టమర్స్ వస్తే వాళ్ళకి బాగా అమ్మడం నేర్చుకోండి, వెళ్ళండి అని మనోజ్ చెప్పడంతో స్టాఫ్ అయితే ఇక గుసగుసలు చెప్పుకుంటూ వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నా స్టాఫ్ నా గురించి ఇలా గుసగుసలు చెప్పుకునే ఒక రోజు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. రోహిణి ఇంత పెద్ద పిచ్చి పని చేసి మళ్ళీ అందరూ తనకే సపోర్ట్ చేసి తనకే ప్రయారిటీస్ ఇస్తున్నారు. మోసపోయింది నేను, మోసపోయింది మా అమ్మ, అసలు ఎంతలా మోసం చేసింది, అలా ఎలా క్షమించమంటారు, అసలు నాకు అర్థం కావట్లేదు అని ఇక తనలో తానైతే ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్. ఇక ఇంట్లో ఉన్న రోహిణి మాత్రం, మనోజ్ ఎంతమంది అని చెప్తున్నా నా మాట మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. నీ భార్య ఉంటే నేను సేల్స్ బాగుంటాయని వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నా, మనోజ్కి కనీసం నన్ను అడగాలి నువ్వు రా అని నన్ను అడగడం కానీ, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పడం కానీ ఏమీ చెయ్యట్లేదు. అసలు మనోజ్ ఎందుకు ఇలా తయారయ్యాడో నాకు అర్థం కావట్లేదు. అసలు మనోజ్ నన్ను ప్రేమించాడా, లేకపోతే నా వెనకాల డబ్బు ఉంది, మలేషియాలో బోల్ డబ్బులు ఉన్నాయని చెప్పాను దాన్ని ప్రేమించాడా, అనవసరంగా ప్రేమించానేమో, అసలు నాకు ఏ విధంగా కూడా సపోర్ట్ చేయట్లేదు మనోజ్ అని ఇక రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. సరే, ఇంకొక పని చేయాలి, ఇంకొక పని చేసి ఇక తను మాత్రం మారలేదంటే ఇంక మనం ఏం చేయలేము అని మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. ఇక ఒక యాక్టర్కి అయితే ఫోన్ చేసి, ఆర్టిస్ట్కి, హలో నా పేరు రోహిణి అండి. ఓహో, నేను మాట్లాడి పేర్లు తెలుసుకుంటే కానీ నేను పని కాదు, ఏ పని చేయను, నాకు మీ ఫోటో పెట్టాలి, మీరు ఎలా ఉంటారో నాకు తెలుసుకోవాలి, నేను వర్క్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ ఫోటో నేను చూస్తాను, దాన్ని బట్టే వర్క్ ఒప్పుకుంటాను, దాన్ని బట్టి మీరు నిజంగా డబ్బులు ఇస్తారో ఇవ్వరో అనేది తెలుస్తుంది అని ఇక ఆర్టిస్ట్ అంటుంటే, సరే పంపుతాను చూసుకోండి అని ఇక వాట్సాప్లో అయితే తన ఫోటో పెడుతుంది. ఇది నేనే, అర్థమవుతుందా, నా పేరు రోహిణి. మీరు ఇలా ఒక కస్టమర్ కూడా కాదు, ఓనర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక స్లిప్ చూపించి నాకు ఇలాంటి ఐటమ్స్ మొత్తం కావాలి అని రిచ్గా కోట్ వేసుకొని కార్ వేసుకొని వెళ్ళి అడగండి, వచ్చేస్తాయండి, మీకు ఎలా కావాలో చెప్తే మా స్టాఫ్ తీసి పెడతారు అని మనోజ్ అంటుంటే, లేదు స్టాఫ్ కాదు, ఇంతకుముందు మీ దగ్గర ఫర్నిచర్ కొనుక్కునే వాళ్ళందరూ చాలామంది చెప్పారు, రోహిణి అనే ఎవరు అమ్మాయి ఉంటుందంట కదా మీ వైఫ్, తను చాలా బాగా సెలెక్ట్ చేస్తుంది అన్ని ఐటమ్స్కి, ఏది పేరింగ్ అవన్నీ చెప్తుంది, దాన్ని బట్టి నేను తీసుకుంటాను అని చెప్పేసి ఇక రోహిణి పంపించిన ఆర్టిస్ట్ అంటుంటే, తను లేదు, తను బయటికి వెళ్ళింది, తను రావడానికి టైం పడుతుంది, 2-3 days పట్టచ్చు అని చెప్పేసి ఇక
పర్వాలేదు, నాకు 2-3 డేస్ టైం పట్టినా పర్వాలేదు, ఆవిడ వచ్చాకనే తీసుకుంటాను అనిక ఆ క్లయింట్ వెళ్ళిపోతుంటే, అయ్యయ్యో అందరు ఇలా తగులుకున్నారేంటి, అందరూ రోహిణి ఉంటేనే తీసుకుంటున్నాను అంటున్నారు, అంటే రోహిణి లేకపోతే నాకు అసలు పనే అవ్వదా, అసలు నేను ఐటమ్సే అమ్మలేనా అని మనోజ్ అయితే ఇక ఫుల్గా ఆలోచిస్తూ ఉంటాడు. రోహిణిని షోరూమ్కి తీసుకురావడమే కరెక్ట్ అని మనసులో అనుకుని ఇక మనోజ్ అయితే అలా కూర్చుని ఉంటాడు. అప్పుడే ఇక ఆ క్లయింట్ అయితే వెళ్ళిపోయి ఇక కార్ వేసుకుని అయితే అలా వెళ్తూ ఉంటాడు. అక్కడే ఇక బాలుని మీనాని అయితే చూస్తాడు వాళ్ళ క్లయింట్. ఇక ఆ అబ్బాయి అయితే బయటికి వచ్చి, రే బాలు ఎలా ఉన్నావురా నువ్వు అని ఇక బాలుని హక్ చేసుకుంటాడు. నువ్వేంట్రా ఇక్కడ, ఉద్యోగం కోసం అడిగావు నన్ను, వెతుక్కుంటున్నానన్నావు, నేనే నీ కోసం ఇంకా ఉద్యోగాలు వెతుకుతుంటే నాకన్నా డబ్బున్న వాళ్ళ తయారయ్యావు కదరా, పెద్ద కారు సూటు, ఏం ఉద్యోగం చేస్తున్నావేంటి అని బాలు అడిగేసరికి, ఏం ఉద్యోగం చెయ్యట్లేదురా, నాకు ఒక ఆవిడ నేనే కిలాడి అనుకుంటే నాకన్నా పెద్ద కిలాడి ఇంకా ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారా, ఆవిడ కోసమే ఇప్పుడు నాటకం ఆడడానికని కారు సూటు బూటు వేసుకున్నాను అనిక బాలు వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంటే, అవునా, ఎక్కడికి వెళ్ళి ఏం మోసం చేసావు, ఫర్నిచర్ షాప్కి వెళ్ళి ఆ ఫర్నిచర్లో ఇలాంటి ఐటమ్స్ కావాలి అని చెప్పి స్లిప్ ఇచ్చాను, అది ఒక అమ్మాయి వస్తేనే ఆ అమ్మాయిని తను తీసుకురావాలి, రప్పించాలి, అందుకనే ఆ నాటకం ఆడాను రా అని చెప్పేసి ఇక బాలు ఫ్రెండ్ చెప్తాడు బాలుకి. అవునా, ఇంతకీ ఆ షోరూమ్ పేరేంటి, ప్రభావతి ఫర్నిచర్స్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో, ఏంటి ప్రభావతి ఫర్నిచర్సా అని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు నీకు ఎవరు చెప్పారు, ఎవరు ఇలా చేయమని చెప్పారు చెప్తావా కొంచెం అని. ఆవిడ పేరు రోహిణి, ఇదిగో ఈవిడే అనిక ఫోన్లో ఫోటో అయితే చూపిస్తాడు బాలు వాళ్ళ ఫ్రెండ్. ఇక ఒక్కసారిగా ఫోటో చూసి బాలు మీనా షాక్ అయిపోయేలా చూస్తూ ఉండిపోతారు. ఏంటిది, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకని మీరు నాటకం ఆడారు, ఏమో తను డబ్బులు ఇచ్చి ఇస్తానంది, కొంచెం డబ్బున్న వాడిగా వెళ్ళి క్లయింట్ కాదు ఓనర్తో మాట్లాడి ఇలా చేయమని చెప్పింది ఆవిడ, అందుకనే వెళ్ళి ఓనర్తో మాట్లాడి నాకు ఆవిడ ఉంటేనే తీసుకుంటాను అన్నట్టుగా చెప్పమంది, అది చెప్పేసి ఇక నేను బయటికి వచ్చేసాను అని చెప్పేసి ఇక బాలు ఫ్రెండ్ అంటే, అమ్మ నీ పాటలమ్మ, ఎంత నాటకం ఆడావా, మేము పంపిస్తాము, వెళ్ళు షోరూమ్కి వెళ్ళు అని అన్నప్పుడల్లా, లేదు అత్తే మాట వింటాను అత్తే మాట విన్నానని వెనకాతలు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు నువ్వు, చిచి అని ఇక బాలు అనుకుంటాడు మనసులో. ఓహో తినా, సరేనండి సరే మేము వెళ్తాను ఇంకా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బాలు వాళ్ళ ఫ్రెండ్. ఏవండి ఆయన చెప్పింది నిజమేనా, ఆ మాత్రం తెలియట్లేదా మీనా, మనం ఎవరమో ఆయన తెలీదు, తెలిసినా తెలియకపోయినా పోని పక్కన పెట్టు, అలాంటిది రోహిణి ఇలా డబ్బులు ఇచ్చి అందరితో నాటకం ఆడిస్తుందంటే మళ్ళీ ఇంకా రోహిణి మారదని నాకు బాగా అర్థమవుతుంది, అసలు ఏం మనిషి కూడా అర్థం కావట్లేదు నాకు అనేక మీనా బాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అది కాదు మీనా, నిజాయితీగా ఉండాలి అనుకుంటే అందరి ముందు నిజాయితీగానే ఉండాలి కదా, బయటికి వెళ్ళాక రంగు రూపాలు మార్చుకోవడం ఎందుకు, ఛీ, అసలు పాలరమ్మని చూస్తుంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది, షోరూమ్కి వెళ్ళడం కోసం ఇంత పెద్ద నాటకం ఆడిస్తుందా, మా అన్నయ్య కూడా ఖచ్చితంగా నమ్మేసి ఉంటాడు ఈ నాటకాన్ని, అదే అనుకుంటున్నాను నేను అటెంచి. మా అమ్మ దగ్గర మాత్రం తెగ యాక్టింగ్ చేసేసింది పార్లరమ్మ, చెప్తాను ఇంటికి వెళ్ళాక అనిక ఇంటికి అయితే వెళ్ళిపోతారు బాలు మీనా. ఇంటికి వెళ్ళిక మీనా అయితే పార్లరమ్మ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి రోహిణి నీతో మాట్లాడాలి అని ఇక మీనా పిలిచేసరికి, ఏంటి మీనా ఏమైంది అని రోహిణి అడుగుతుంది. ఏమైందా, నువ్వు ఇవాళ మనోజ్ షాప్కి ఎవరైనా పంపించావా మీ వారి షాప్కి అని మీనా అడిగేసరికి, నేనెందుకు పంపుతాను, కస్టమర్స్ ఎవరన్నా కొనుక్కోవాలని ఉంటే వాళ్ళని పంపుతాను కానీ నేనెందుకు మిగతా వాళ్ళందరినీ ఎక్కడికి పంపుతాను చెప్పు అని రోహిణి అడుగుతుంది. అవునా, మరి ఇదేంటిది అని ఇక రోహిణి అయితే మాట్లాడిన కాల్ లిస్ట్ మరియు ఆ రికార్డింగ్ అయితే రోహిణి ముందు వినిపిస్తుంది మీనా. ఏంటిది, ఎవరినో పురమాయించి మీ షోరూమ్కి పంపించి నువ్వే ఆ షోరూమ్కి వెళ్ళి కూర్చోవాలని ప్లాన్ చేసావా అని మీనా అడిగేసరికి, అది కాదు మీనా, ఏంటి కాదు, ఒకవేళ నీకు ఇష్టం అయితే మీ అత్తయ్యతో ఫైట్ చేసి వెళ్ళాలి, అత్తయ్య గారి దగ్గర ఏమో మంచిగా ఉండి అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మా అందరినీ తక్కువ చేసి నువ్వేమో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేయడం నీకు మంచిది అనుకుంటున్నావా, మాకు తెలిసింది కాబట్టి సరే, రేపొద్దున్న ఒకవేళ మీ హస్బెండ్ మనోజ్కి తెలిసి ఉంటే పరిస్థితి ఏమిటనుకుంటున్నావు, మనోజ్ ఏం చేస్తాడనుకుంటున్నావు నాకు చెప్తావా నువ్వు అని మీనా అడుగుతుంటే, అది కాదు మీనా, నోరు మీరు రోహిణి అసలు అనేక చెంప పగలు కొడుతుంది రోహిణి చెంప మీనా. ఇప్పుడు నన్నెందుకు కొట్టావు నువ్వు, కొట్టాలి, మా ఆయనని అందరి ముందు తక్కువ చేసి మాట్లాడావు, పోన్లే పాపమని ఏటీఎంని తిరిగి ఇప్పిద్దామని ఇంట్లో అందరం కలిసి ట్రై చేసి మా అత్తయ్య గారితో ఫైట్ చేసి ఆయన వాళ్ళ అమ్మతో ఫైట్ చేసి ఇవన్నీ చేసి నీకు కార్డు తిరిగి ఇప్పిద్దామని చూసిన మాకు మాత్రం నువ్వు ఏమాత్రం విలువివ్వకుండా అత్తయ్యతో మాట్లాడేసి పైకి వెళ్ళిపోయావు. మరి
ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? ఇప్పుడు నా దగ్గర ఆధారాలున్నాయి. వెళ్ళి అత్తయ్యకి, మనోజ్‌కి చూపించనా? అని మీనా అడిగేసరికి, "వద్దు మీనా వద్దు" అని రోహిణి అడుగుతుంది. "ఏంటి వద్దు? ఏం పర్లేదు. ఏదో చూపిస్తాను. నీకు కూడా బుద్ధి రావాలి. ఇంకొకసారి ఇంట్లో వాళ్ళెవరు నీకు సపోర్ట్ చేయకుండా ఉంటారు. ఈసారి మాత్రం ఈ నిజం బయటపడితే ఖచ్చితంగా అత్తయ్యని నేను ఇంట్లోంచి బయటకి గెంటేయడం ఖాయం" అని ఇక మీనా చెప్తుంటే, "అలా కాదు మీనా, ప్లీజ్ మీనా, నన్ను క్షమించు మీనా" అని ఇక రోహిణి అడుగుతుంటే, "లేదు, అసలు నేను క్షమించేదే లేదు. అసలు ఎలా తయారయ్యావంటే అలా తయారయ్యావు రోహిణి నువ్వు. పోన్లే పాపం అని అత్తయ్య నేను క్షమించి ఇంట్లో ఉండనిచ్చారు. మేమందరం అడగడం వల్ల, బ్రతిమాలడం వల్ల నువ్వు ఇంట్లో ఉంటున్నావు. అయినా సరే లేనిపోని కుట్రలన్నీ చేసి ఆ షోరూమ్‌కి వెళ్ళాలని ఆశపడుతున్నావు. అది కుట్రలు చేయకుండా కూడా అత్తయ్యని బతిమలాడి వెళ్ళొచ్చు కదా నువ్వు" అని మీనా అడిగేసరికి, ఎలా వెళ్ళమంటావు? ఇంత పెద్ద మోసం చేశాను. డబ్బులు లేవు కూడా, ఉన్నాయని చెప్పాను. ఇంత పెద్ద మోసం చేసి మళ్ళీ ఇప్పుడు అత్తయ్య నేను షోరూమ్‌కి వెళ్తాను అంటే ఆవిడ ఊరుకుంటారా? అందుకే నా అవసరం అంటూ తెలియాలి అని, ఆ షోరూమ్‌లో నేనుంటేనే పనులు అవుతాయని మనోజ్‌కి తెలియాలని ఇలా చేస్తున్నాను. మనోజ్ అప్పుడు నా గురించి కొంచెం ఆలోచించి వాళ్ళ అమ్మ దగ్గర ఏమన్నా ఎదురు చెప్పి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి షోరూమ్‌లో కూర్చోబెడతాడేమో అని చిన్న ఆశ. కానీ ఏం చేసినా ఫస్ట్ మీకే దొరికిపోతున్నాను కదా నేను అని ఇక రోహిణి అడుగుతుంటే, "నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఖచ్చితంగా దొరుకుతావు రోహిణి. ఎందుకని ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? చేస్తే గీస్తే మంచి పనులు చేయాలి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు నువ్వు" అని ఇక మీనా అంటుంటే, "ఇలాంటి పనులు చేశాను కాబట్టి అత్తయ్య గారి దగ్గర ఎన్ని రోజులు నేను హ్యాపీగా ఉండగలిగాను. కానీ నీకులాగా నిజాలు చెప్పి అత్తయ్య గారితో రోజు మాటలు పడలేను కదా" అని చెప్పేసి రోహిణి అంటుంటే, "అవును, కానీ ఎన్ని రోజులు నిలబడింది? నువ్వు వాడిన అబద్ధం 1 సంవత్సరం నిలబడింది. కానీ ఆ సంవత్సరంలో నువ్వు ఆడిన అబద్ధాలతో పాటు అత్తయ్య గారితో ఉన్న మంచి మంచి నవ్వులాటలు, ఫోటోలు అవన్నీ నీకు గుర్తుగా ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి? అత్తయ్యకి నిజం తెలిసింది. ఏం చేశారు? కొట్టి చితక్కొట్టలేదా? నన్ను ఏనాడైనా నా మీద చేయి చేసుకున్నారా? నా మీద ఏనాడు చేయి చేసుకోలేదు. అంటే అంటారు మాటలు, పడతాను. కానీ ఎప్పుడు నీకులాగా దెబ్బలు తిని పుట్టింటికి వెళ్ళిపోయిన రకం నేను కాదు. అయినా నీకులాగా అబద్ధాలు ఆడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇప్పుడు అత్తయ్యకి తెలిసి ఉంటుంది ఎవరు మంచి కోడలో, ఎవరు ముంచే కోడలో తెలిసి ఉంటుంది అత్తయ్యకి" అని మీనా అంటుంటే, "మీనా" అని రోహిణి అంటుంది, ఇప్పుడు నీ కోపం వచ్చిందా? మరి నువ్వు డబ్బున్న అమ్మాయిగా ఉన్నప్పుడు నన్ను ఎన్ని అవమానాలు చేశావు, ఎంతలా చేశావు, నన్ను ఎంత దారుణంగా చేశావు నువ్వు నన్ను అని చెప్పేసి ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. అత్తయ్య ముందు, ఇంట్లో అందరి ముందు నన్ను కావాలని తక్కువ చేసి మాట్లాడావు. నువ్వేదో పెద్ద డబ్బున్న ఇంట్లో నుంచి వచ్చినట్టుగా ఫీల్ అయిపోయావు కదా అని మీనా అయితే ఇక రోహిణిని అడుగుతుంది. "సరే మీనా, అవన్నీ వదిలే. ఇప్పుడు ఈ విషయం మాత్రం బయట పెట్టకు. ఈ విషయం మాత్రం బయటికి తెలిస్తే ఖచ్చితంగా నేను ఇంకోసారి ఇంట్లోంచి బయటికి గెంటేసి కనీసం ఇంటికి కూడా రమ్మని ఎవరూ పిలవరు. ఇప్పటికే అత్తయ్య, మనోజ్ నాతో మాట్లాడడం లేదు. నువ్వు కానీ ఇప్పుడు నా గురించి నిజం బయట పెట్టావంటే నా పని అయిపోయినట్టే" అని రోహిణి చెప్తుంటే, ఈ భయం ముందుండాలి. అసలు ఇలాంటి పనులు ఎందుకు చేయగలుగుతున్నావు నువ్వు? ఇలాంటి పనులు చేయకముందే కదా ఆలోచించాలి నువ్వు. చేశాక ఆలోచిస్తావేంటి రోహిణి? ఇప్పుడు మాకు దొరికావు కాబట్టి సరిపోయింది. అదే మనోజ్కి డౌట్ వచ్చి మనోజ్ కానీ పట్టుకుని ఉంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? మా ఆయనన్నీ చెప్పకుండా ఆపేయమని నేనే సైలెంట్గా ఉండమని చెప్పాను. లేకపోతే ఎపాటికి ఇంట్లో అందరినీ పిలిచి ఆయన మొత్తం నిజాన్ని బయట పెట్టేదని తెలుసా? కానీ ఇప్పటికే నువ్వు చాలా దారుణంగా, అత్తయ్య కానీ మీ ఆయన కానీ నిన్ను పట్టించుకోకుండా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు కానీ ఇలాగా చేసావని వాళ్ళకి తెలిస్తే నిన్ను మొత్తానికి పాదరకు కూడా పంపరు. ఏంటో నువ్వు చేసిన పనికి నువ్వే గోతులో పడతావా నీకు తెలియడం లేదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా అయితే, ఏంటిది మీనా ఏదో ఇష్టానుసారంగా మాట్లాడిందని చంపదెబ్బ కొడుతుందా? చెప్తాను, నాకంటూ టైం వస్తుంది. మీకైనా ఎప్పుడు టైం వచ్చేది? నాకంటూ టైం వస్తుంది. అప్పుడు ఒక్కొక్కరితో ఆడుకుంటాను చూడు, మామూలుగా ఆడుకోను. మీ కుటుంబంలో కూడా ఏవో ఒకటి ఫాల్ట్స్ అవుతూనే ఉంటాయి, ఏదో ఒకటి దొరికిపోతూనే ఉంటారు కదా మీనా. చెప్తాను. ఇంకా మీ తమ్ముడు శివ, గుణ వీళ్ళందరూ ఉన్నారు కదా, చెప్తాను, కంగారు పడకు అని ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఏంటి మీనా, ఏమంది పాదరమ్మ? ఇలాంటి పనులు చేయనని చెప్పిందా, లేకపోతే అందరి ముందు నిజం బయటపెట్టమని చెప్పిందా అని బాలు అడుగుతుంటే, లేదండి, ఇలాంటి పనులు చేయనని చెప్పిందిలే. అవునా? అంత ఈజీగా చెప్పేసిందా? కానీ తను అలానే అంటుంది కానీ అందరికీ చెప్పేస్తుంది కదా, అందరికీ చెప్పకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు తను చేస్తూనే ఉంటుంది కదా అని బాలు అడిగేసరికి మీనాని, మనం చెప్పడం వరకు చెప్పామండి. ఇంకొకసారి కానీ తను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నాకు దొరికితే మాత్రం ఇక డైరెక్ట్గా అత్తయ్య గారి ముందు తన నిజస్వరూపాన్ని మొత్తం బయట పెడతాను అని ఇక మీనా చెప్తుంటే,
హ్మ్. ఏంటో మీనా, అసలు ఆ పార్లమ్మకి ఛాన్స్‌లు ఇవ్వాలని కూడా నాకు మనసుకు అనిపించట్లేదు. ఎందుకంటే తను చేసినవి చాలా పెద్ద పెద్ద మోసాలు, చిన్న మోసాలు కాదు. పోన్లే అమ్మ కోసం ఆలోచించి మోసం చేసిందంటే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ భర్తనెందుకు మోసం చేస్తుంది? కనీసం తనకి మారడానికైనా టైం ఇవ్వాలి కదా! లక్షలు మింగినోడికి. వాడికి ఒక మనసుంటుంది కదా! వాడు కూడా మారాలి. మారి అప్పుడు రోహిణిని దగ్గరికి తీసుకోవాలి. అంతే దాన్ని సిన్సియర్‌గా ట్రై చేయాలి కానీ, తను లేకపోతే షోరూమ్ నడవదు అన్నట్టుగా ఎందుకని ఇలాంటి పిచ్చి పిచ్చి పుకార్లు స్టార్ట్ చేస్తుంది అని బాలు అడిగేసరికి మీనాని, ఏవండీ మన మంచి చెప్పాం తన మంచి కోసం. ఇంకంతకి తనకు వినకపోతే నెక్స్ట్ టైం మనకి కాదు డైరెక్ట్‌గా అత్తయ్యకో లేకపోతే మీ అన్నయ్యకో దొరుకుతారు ఎవరొకళ్ళు. అప్పుడు రోహిణి మొత్తం గుట్టు మనోజ్ గారి ముందు బయటపడిపోతుంది. అప్పటికి ఏం జరుగుతుందో జరుగుతుందిలేండి. ప్రస్తుతానికి మనం సైలెంట్‌గా ఉందాం. ఇంట్లో పరిస్థితులు బాలేదు కదా అని మీనా అయితే బాలుకి నచ్చచెప్తుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.